ఒకసారి మన భారతీయుడు ప్రిన్స్టన్ యూనివర్సిటీకి వెళ్ళి ఐన్స్టీన్ కలవడానికి వెళ్ళాట. వెళ్తే ఆయన సంస్కృతంలో ఆహ్వానం పలికాడు ఇతనికి. ఇతను మళ్ళీ తిరిగి ఆహ్వానం పలికినప్పుడు తిరిగి సమాధానం సంస్కృతంలో చెప్పలేకపోతే ఆయన వెంటనే ఏమన్నాడు, భారతదేశం నుంచి వచ్చిన మీకు సంస్కృతం రాదా? సంస్కృతం మీరు తిరిగి ప్రత్యుత్తరం చెప్పలేకపోవడం ఏమిటి? రండి, నా గదిలో ఎన్ని సంస్కృత గ్రంథాలు ఉన్నాయో చూపిస్తాను, ఆ సంస్కృత గ్రంథాల నుండి నేను ఇంతటి వాడినయ్యా అని చెబితే సిగ్గుపడడం అతని వంతు అయిందట. వివాహం చేసుకోబోయే వాళ్ళకి అసలు వాళ్ళు ఎందుకు వివాహం చేసుకుంటున్నారో తెలుసా? మాత సమాజ నిర్మాత. సీరియల్స్ ముందు కూర్చుని షాపింగ్లు చేసుకుంటూ తమ సమయాన్ని వృధా చేస్తూ పిల్లల్ని పట్టించుకోక, మేము ఫీజు ఎలాగో కడుతున్నాం కదా కాబట్టి అధ్యాపకులు చూసుకుంటారు, వాళ్ళే చూసుకుంటారనేటటువంటి నెపం వాళ్ళ మీద పడేస్తే మన బిడ్డల మీద మనకు శ్రద్ధ లేకపోతే వాళ్ళకెందుకు ఉంటుందమ్మా? ముఖ్యంగా దీనికి మన సంస్కృత భాష, మన విలువలు, కుటుంబ విలువలు, సామాజిక విలువలు, పౌరధర్మం, వీటన్నింటినీ నేర్పించవలసిన మొదటి గురువు ఎవరయ్యా అంటే అమ్మ, ఆ ఇంటి ఇల్లాలు. తన శిశువు ఈ భూమి మీద పడిన వెంటనే తండ్రికి పరిచయం చేస్తూ పితృదేవోభవ అంటూ, ఆ తర్వాత ఆ పితృదేవోభవాని గౌరవింపబడినటువంటి తండ్రి ఆచార్య దేవోభవ అంటూ గురువుకు పరిచయం చేస్తాడు. ఆ గురువు అతిథి దేవోభవ అంటూ సంస్కారాన్ని నేర్పిస్తాడు. అందుకని ఆది గురువు అయినటువంటి తల్లి చేతిలోనే ఈ బాధ్యత ఎక్కువగా ఉన్నది. వాడు నడుస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్నగా మాటలు చెప్తూ ఉన్నప్పుడే తల్లి గనుక వీటి పట్ల శ్రద్ధ తీసుకుంటే తప్పకుండా జాతి తన మనుగడను గొప్పగా కొనసాగిస్తుంది. ఇది వాస్తవం. మన పురాణ గాథలు చూడండి, లేదంటే గొప్ప గొప్ప మహానుభావుల అవతార పురుషుల జీవిత చరిత్రలు చదివితే, పరిశీలిస్తే అందరి వెనుక తల్లి పాత్రే ఉంటుంది. మాత సమాజ నిర్మాత. మాత సమాజ నిర్మాత. ఆ నిర్మాణంలో, వ్యక్తి నిర్మాణంలో, శీల నిర్మాణంలో, జాతి నిర్మాణంలో తల్లి పాత్రే అధికంగా ఉంటుంది. పురుషుడు మనసుతో ఆలోచిస్తాడు, స్త్రీ హృదయంతో స్పందిస్తుంది. స్త్రీ ఓపిక ఎక్కువ, ఓర్పు ఎక్కువ, ప్రేమ, త్యాగము ఇవన్నీ కలబోసిన స్త్రీ. సత్వ రజస్తమో గుణాలకు సరైన నిష్పత్తిలో ఉంచుకోగలిగిన స్త్రీ ఈ కారము చైతన్యము. అటువంటి చైతన్య స్వరూపిణి కనుక తలుచుకుంటే స్కూల్లో పాఠ్యాంశాలు చెప్పే గురువు కంటే తాను ఇంట్లో లాలిస్తూ, బుజ్జగిస్తూ, గోరుముద్దలు తినిపిస్తూ, రాత్రి పక్కలో పడుకోబెట్టుకుని కథలు చెప్తూ పిల్లవాడిని అద్భుతంగా తయారు చేయగలిగింది మాతృమూర్తి మాత్రమే. అటువంటి మాతృమూర్తి సీరియల్స్ ముందు కూర్చుని షాపింగ్లు చేసుకుంటూ తమ సమయాన్ని వృధా చేస్తూ పిల్లల్ని పట్టించుకోక, మేము ఫీజు ఎలాగో కడుతున్నాం కదా కాబట్టి అధ్యాపకులు చూసుకుంటారు, వాళ్ళే చూసుకుంటారనేటటువంటి నెపం వాళ్ళ మీద పడేస్తే మన బిడ్డల మీద మనకు శ్రద్ధ లేకపోతే వాళ్ళకెందుకు ఉంటుందమ్మా? కదా. అందుకని ఈ బాధ్యత మనదే. మనం మారాలి. మనం మారితే యుగం మారుతుంది, నవయుగం ప్రారంభమవుతుంది, నవశకం ప్రారంభమవుతుంది. యువతీ యువకులు కూడా అన్నింటి పట్ల అవగాహన పెంచుకుని వాళ్ళు వివాహం చేసుకోకముందు, చేసుకున్న తర్వాత కూడా దాంపత్య ధర్మం అంటే ఏమిటో, వివాహం చేసుకున్న తర్వాత బాధ్యతలు ఏమిటో, తర్వాత సంతానాన్ని ఎలా పెంచాలో, ఎలా పోషించుకోవాలో, వాటికి ఏమి నేర్పించాలో వాళ్ళు అప్పటి నుండి నేర్చుకోగలుగుతారు. ఇవాళ పరిస్థితి ఉందా అమ్మ? ఎవరికైనా తెలుసా? వివాహం చేసుకోబోయే వాళ్ళకి అసలు వాళ్ళు ఎందుకు వివాహం చేసుకుంటున్నారో తెలుసా? చేసుకున్న తర్వాత ఎలా జీవించాలో తెలుసా? 3 నాళ్ళ ముచ్చట అయిపోతుంది. అప్పుడేమైపోతుంది? మన భారతీయ ధర్మం ఏమైపోతుంది? చెల్లాచెదురైపోతుంది. ఈ దేశమే కనుక చెల్లాచెదురైపోతే, ప్రపంచానికి దిక్సూచిగా ఉన్న మన భారతదేశమే కనుక ఇలా దిగజారిపోతే మరి ప్రపంచానికి దిక్కెవరు? ప్రపంచమంతా మన వైపుకు చూస్తోందే.
మనల్ని చూసి నేర్చుకోవాలని వాళ్ళంతా ఉబలాట పడుతున్నారే, అలాంటప్పుడు మనమే చెడిపోతే ఏమవుతుంది? ఆలోచించండి. ఇది తప్పనిసరిగా మనం ఒక తపస్సుగా స్వీకరించినప్పుడే మళ్ళీ మనందరం మేము భారతీయులం. ఆనాడు బెబింగ్టన్ మెకాలే ఏ దుర్బుద్ధితో మన దేశంలో పెరుగుతున్న యువతను విదేశీ మానసపుత్రులుగా తయారు చేసి మన 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 దారిద్ర భావజాలను, మన భావాలను ఒక దారిద్రాన్ని నింపాడు. మళ్ళీ అతనికి బుద్ధి చెప్పేటట్టుగా ప్రపంచ దేశాలు మళ్ళీ అబ్బురపడేలా, ఆశ్చర్యపడేలా మళ్ళీ మనం నిలబడగలిగినప్పుడే ఈ భరతమాత దేవభాష నుండి సంస్కృత భాష ముఖ్యంగా మనల్ని చూసి గర్వపడుతుంది. ఆ సంస్కృత భాష ఎటువంటిది? ఒకసారి మన భారతీయుడు ప్రిన్స్టన్ యూనివర్సిటీకి వెళ్ళి ఐన్స్టీన్ కలవడానికి వెళ్ళాట. వెళ్తే ఆయన సంస్కృతంలో ఆహ్వానం పలికాడు ఇతను మళ్ళీ తిరిగి ఆహ్వానం పలికినప్పుడు తిరిగి సమాధానం సంస్కృతంలో చెప్పలేకపోతే ఆయన వెంటనే ఏమన్నాడు? భారతదేశం నుంచి వచ్చిన మీకు సంస్కృతం రాదా? సంస్కృతం మీరు తిరిగి ప్రత్యుత్తరం చెప్పలేకపోవడం ఏమిటి? రండి, నా గదిలో ఎన్ని సంస్కృత గ్రంథాలు ఉన్నాయో చూపిస్తాను. నేను కనిపెట్టినవి, కనిపెట్టబడుతున్నవి. రోజు నేను భారతీయ సనాతన ధర్మం నుంచి వచ్చిన వాంగ్మయం నుండే, ఆ సంస్కృత గ్రంథాల నుండే నేను ఇంతటి వాడినయ్యా అని చెబితే సిగ్గుపడడం అతని వంతు అయిందట. ఇలాంటి పరిస్థితులు మనం ఉండొచ్చునా? ఇదేనా మన భరతభూమికి మనం ఇచ్చేటటువంటి నీరాజనం? ఇదేనా మన భరతభూమికి రుణం తీర్చుకోవడం? కాబట్టి మనందరం ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి మనందరం ఇంతగా దోహదపడి ప్రోత్సాహం ఇచ్చి ఈ జాతిని మళ్ళీ తిరిగి నిలబెట్టగలిగేటటువంటి దానిలో మనందరి యొక్క పాత్ర, నేను సైతం సమిధనవుతాను అంటూ మనందరం